కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ పట్టణంలో దుర్గామాత ఊరేగింపు సందర్భంగా డీజేకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో శ్రీనివాస్ అనే వ్యక్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పోలీసులు తన డీజేను బలవంతంగా తీసుకెళ్లారని, తనను కొట్టారని ఆరోపిస్తూ శ్రీనివాస్ సెల్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు శ్రీనివాస్తో మాట్లాడి అతన్ని సురక్షితంగా కిందకు దించారు. అనంతరం పోలీసులు శ్రీనివాస్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అతన్ని ఇంటికి పంపించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకారం ఊరేగింపులకు డీజేలకు అనుమతి లేదని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. అందుకే వారు డీజేను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు శ్రీనివాస్కు ఈ నిబంధనలను వివరించి భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించారు. సార్ మేము దళితులం సార్, మేము మాకు న్యాయం జరగదా సార్? కేసీఆర్ బతికేదానికి మాకు డబ్బులు అందరికి న్యాయం జరగాలని నా దుర్గాదేవిని మామూలు ఆడ పిల్లాడు పెట్టి సార్. నేను కూడా దళితుడే పెట్టిండు దుర్గాదేవి తల్లికి. నేను కూడా దళితులే సార్. నేను ఉత్తగానే పెట్టినా సార్. డబ్బులు తీసుకుంటే నేను ఒప్పుకుంటా సార్. నేను గుంజుకోపోదానికి వస్తే అడ్డుకున్నా సార్. నేను నలుగురు కలిసి మిక్సర్ను క్రాస్ ఓవర్ సార్. అయితే గుంజుకుందానికి పోతే ఇట్లా ఆపినా సార్. కొట్టిరు సార్ నన్ను సార్. నిన్న స్టార్ట్ కూడా వేయలేదు సార్. పోలీసు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మొత్తం గుంజుకోపోయారు సార్. ఇది దెబ్బ వాళ్ళ దాకేది ఉంటే మమ్మల్ని ఏమంటారు సార్ వాళ్ళు? ఇదే సార్ దుర్గాదేవి తల్లికి పెట్టినాం సార్. మేము 9:30 స్టార్ట్ కూడా వేయలేదు సార్. మేము అసలు ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయలేదు. మీకు ప్రోగ్రామ్ వచ్చింది, మీరు సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పని వాళ్ళ కంపెనీ సార్. దేనికంటే దాన్ని ఒప్పుకుంటా. పాట కూడా స్టార్ట్ చేయాలి సార్. కొబ్బరికాయ ఇప్పుడే కొడతారు. మేము పెట్టినట్టు దేనికంటే కూడా 4 సీసీ కెమెరా ఉన్నాయి సార్. శంకరేజ్ మిల్ దగ్గర ఒకటి ఉన్నది, గర్సెస్ కూడా ఒకటి ఉన్నది. ఉపయోగించే సార్ నాకేంటంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగదు సార్. నేను డీజే కొనుక్కున్నా సార్. దండం పెడతా సార్, కాలు మొక్తా సార్. మాకు న్యాయం జరగాలి అందరికీ, నా ఒక్కళ్ళకి కాదు. ఈ టైం సార్ టైం పెట్టమని చెప్పండి. డీజే వాళ్ళకు టైం పెట్టమని చెప్పండి సార్. నమస్కారం. హుజూరాబాద్ పట్టణ మరియు మండల ప్రజలకు తెలియజేసేది ఏమంటే, మీరు ఏదైనా ఊరేగింపులో కానీ లేకపోతే పెళ్లి బరాత్లో కానీ మనకు ఈ డీజేలు పెట్టడం జరుగుతుంది. ఇది సిపి గారి ఆదేశాల మేరకు, డిఎస్పీ గారి ఏసీపీ గారి ఆదేశాల మేరకు ఈ డీజేలు పెట్టడం అనేది నిషేధించడం జరిగింది. ఎవరైనా ఈ ఊరేగింపులలో కానీ ర్యాలీల్లో కానీ లేదా భారత్లలో కానీ ఈ డీజేలు పెట్టి పెద్ద పెద్ద శబ్దాలతోని ఈ ప్రోగ్రామ్స్ చేసినట్టయితే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. వారిపైన కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మనకి ఈ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు తీసుకెళ్లేటప్పుడు కానీ నిమజ్జనప్పుడు కానీ కూడా ఈ డీజేలు పెట్టేసి పెద్ద పెద్ద శబ్దాలతోని ఊరేగింపులు చేయకూడదని చెప్పి తెలుస్తున్నాం. అలాగే ఈ మండపాల దగ్గర కూడా పెద్ద పెద్ద బాక్సులు పెట్టేసుకొని పబ్లిక్ ఇబ్బంది కలిగించే విధంగా ఈ స్పీకర్లు సౌండ్ బాక్సులు పెట్టేసి డే అంతా కూడా వీళ్ళు ఈ భజన కార్యక్రమాలు చేయడం కానీ పాటలు పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. సో పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఏ ప్రోగ్రామ్ చేసుకోండి, కానీ పబ్లిక్ ఇబ్బంది కలిగే విధంగా పెద్ద పెద్ద బాక్సులు పెట్టి మాత్రం చేయకూడదని చెప్పి తెలుస్తున్నాము. అలాగే నిన్న కొంతమంది విగ్రహం తీసుకెళ్లేటప్పుడు కూడా ఈ డీజేలు పెట్టి విగ్రహాలను తీసుకెళ్తున్నారు. వాటికి ఎటువంటి అనుమతులు లేవు డీజే పెట్టుకోవడానికి. దానివల్ల అవన్నీ కూడా డీజేలు ఆపేసి వాటిని పంపించడం జరిగింది. తదుపరి కూడా మళ్ళీ నిమజ్జన రోజు కూడా ఈ డీజేలు పెట్టినట్టయితే వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. సీజ్ చేసి కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈ రోజు ఒకతను డీజేలు పెట్టిన అని చెప్పేసి టవర్ ఎక్కడం జరిగింది. అతన్ని
పిలిపించి అతనికి కౌన్సిలింగ్ చేసి అది ఇలాంటి చేయకూడదని చెప్పేసి అని అతనికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. చేసి అతన్ని పంపించడం జరిగింది.